కొట్టాలనుకుంటే మాత్రం అది ఎట్లా ఉంటుందో రాజకీయాల్లో చూడాలి. ఇక అఘోరికి సంబంధించిన వార్త, ఆమె 25 రోజులుగా ఏదైతే ఫైనాన్షియల్గా చీటింగ్ చేసిరని చెప్పేసి లైంగికంగా వేధింపులు ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని చెంచల్ కూడా జైల్లో పెట్టిరు. కొన్ని రోజులు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా హాట్ టాపిక్. శ్రీవర్షిని అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరుగుతూ వీడియోలు మీడియాలో సోషల్ మీడియాలో మొత్తం రచ్చరచ్చ చేసింది. ఆమె తీసుకుపోయి జైల్లో ఉంచిరు. అడుగుతుంది ఇప్పుడు నాకు వర్షిని కావాలి, నన్ను వర్షినితో మాట్లాడిపించండి, నాకు కల్పించండి, ములాఖత్కి ఎందుకు వస్తలేదు, ములాఖత్కు పిలిపించండి అని చెప్పేసి జైల్లో లొల్లి చేస్తున్నట్ట, ప్రత్యేక పూజలు చేస్తున్నట్ట, డ్రై ఫ్రూట్స్ కావాలని కూడా జైలు సిబ్బందితోటి గొడవ పడుతున్నట. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా హల్చల్ చేసిన లేడీ అఘోరి ప్రస్తుతం చెంచల్ కూడా జైల్లో ఉంది. తను ఏదో పూజ పేరుతో 10 లక్షలు మోసం చేసిందని ఓ మహిళా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని పోలీసులు అరెస్టు చేశారు. తనను పెళ్లి చేసుకొని వాడుకొని వదిలేసిందంటూ కరీంనగర్ చెందిన యువతి కూడా అఘోరిపై కేసు పెట్టిన విషయం తెలిసింది. ఈ కేసుల్లో పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. 25 రోజులుగా చెంచల్గూడలో రిమాండ్లో ఉన్న అఘోరి తాను ఇటీవలే పెళ్లి చేసుకున్న వర్షిని కోసం జైలు అధికారులతో ప్రతిరోజు గొడవకు దిగుతున్నట్లుగా సమాచారం. తనను వర్షినితో కల్పించాలంటూ రచ్చ చేస్తున్నట్టు అఘోరి. ఇక జైలులోనూ అఘోరి పలు రకాల పూజలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చెంచల్గూడ జైలు పక్కనే ఉన్న మాదనపేట మార్కెట్ నుంచి అఘోరి పూజా సామాగ్రి తెప్పించుకొని అట్లా పూజా సామాన్లు తెప్పించుకుంటుంది. ఎవరు తెస్తున్నారు ఆమెకు పూజా సామాన్లు? జైల్లో ఉన్న వాళ్ళకి పూజా సామాన్లు తెచ్చిస్తున్న వాళ్ళు ఆమె పూజలు చేసుకునే ఇదేంది అట్లెట్లుంటుంది? జైల్లో 3 పూటలు కడుపు నిండా తింటున్న అఘోరి తనకు డ్రై ఫ్రూట్స్ కావాలంటూ జైలు అధికారులతో రోజు గొడవకు దిగుతున్నట్టు తెలుస్తుంది. కాగా మొన్న అఘోరితో ఆమె సోదరి ములాఖత్ అయింది. సోదరికి బ్యాంక్ డీటెయిల్స్ చెప్పిన అఘోరి జైలు బయట ఎవరికి ఏం చెప్పొద్దు, మీడియాతో అస్సలు మాట్లాడొద్దని సోదరిని హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుతం జైల్లోని ప్రత్యేక బ్యారక్లో సీసీ కెమెరా నిఘాలో అఘోరి ఉంది. బెయిల్ కోసం ప్రయత్నిస్తుంది. పీటీ వారెంట్తో బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అఘోరిని అరెస్ట్ చేసే ప్లాన్లో తెలంగాణ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు జైల్లో ఆమె ప్రత్యేక పూజలు చేసుకొని ఇక సామాన్లు ఎట్లా పోతున్నాయి లోపలికి ఎవరిస్తున్నట్టు ఇవ్వచ్చా అట్లా? మరోవైపు డ్రై ఫ్రూట్స్ కావాలని ఇప్పటికే ప్రత్యేక బ్యారక్లో పెట్టారు. ఆమె ఏం చేస్తే అని చెప్పేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలాగా సీసీ కెమెరాలు పెట్టారు. అలా చెల్లెను అక్కనో ములాఖాతులో పోతే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఎవరితోటి ఏం మాట్లాడకు, ఏ విషయం నువ్వు బయట పంచుకోకు, మీడియాలతో అసలు మాట్లాడకు అంటే ఏది బయట పడుతుందో దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా కొంచెం లోతుగా విచారణ చేసి స్ట్రిక్ట్గా సంబంధించి అఘోరి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. బెయిల్ తీసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందంటే బయటకు వచ్చినాక ఏదో మొత్తానికి మ్యాజిక్ చేసే ఇది చేస్తుంది కాబట్టి వెంటనే బయటికి రాగానే మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్లాన్ చేస్తున్నారట. రైట్. ఇక